రిత్విక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ వీడియో అండి. కుక్కట్పల్లి 2024 అంటే ఈ ఇయర్దే. చాలా బాగుంది. ఇక్కడైతే మా ఆయన అయితే టికెట్లు అయితే తీసుకుంటున్నారు. సో పెద్దోళ్ళకి వచ్చేసి 150, చిన్నపిల్లలకి వచ్చేసి 120 అండి. సో చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళకపోతే కుక్కట్పల్లి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే సమ్మర్లో వాళ్ళు కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అన్నీ తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. సో అలాగనేసి మా మేనల్లుండి మా పాపని తీసుకొని అయితే వెళ్ళాము. సో చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకు మొత్తం చూపించి. నేనైతే మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా బాగుంది డాడీ అనేసి అన్నది. సో గేమ్స్, జూలియర్స్, పెద్దవాళ్ళకి బట్టలు ఇంకా ఏమైనా తీసుకోవాలన్నా అన్నీ ఉన్నాయి. ఇంకో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఇక్కడ అయితే ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే మొత్తం చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. సో చిన్నవి, పెద్దవి, మిడిల్ సైజ్వి అన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూసుకుంటా అయితే మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన వీడియో ఇంకా కొందరికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. దానివల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. బట్ ఇక్కడ చూడండి అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, కలర్. మా రిత్విక్ అయితే చూడండి పైన హ్యాండ్స్ పెట్టి నేను పట్టుకుంటా డాడీ అంటుంది, కానీ అవి రావు బేట అనేసి వాళ్ళ డాడీగా ఇట్లా పెట్టు అనేసి అంటున్నారు. సో ఇక్కడైతే వీళ్ళు చూడండి చాలా పెద్ద ఫిష్ అండి. సో కొద్దిసేపు కదిలింది, బట్ నేను వీడియో స్టార్ట్ చేయగానే అదైతే ఆగిపోయింది ఆటోమేటిక్గా. ఇంకా పైనుంచి కొన్ని వస్తున్నాయి చూడండి. సో చాలా బాగుంది. అసలు లోపల నుంచి అసలు రాబుద్దే కావట్లేదు వెళ్ళినందుకు. మా రిత్విక్ అయితే ఇక్కడనే ఉందామనేసి అంటుంది. సో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఇక అందుకనేసి సమ్మర్లో ఎక్కడ తీసుకెళ్ళాలి అనేసి ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాము. సో కుక్కట్పల్లిలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దూరం నుంచి వచ్చి చూడాలన్నా చూడవచ్చు. చాలా బాగుందండి. సో నైట్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా, అందుకనేసి మేము నైట్ పూట వెళ్ళాము. చూడండి వాటర్లు అన్నీ వాళ్ళకైతే చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇక చాలా వరకు అయితే ఈ ఫిషెసే ఉన్నాయి. సో తర్వాత అయితే పెద్దవాళ్ళకి బట్టలు, జ్యువెలరీ, ఇక అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయండి. తీసుకోవాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఇక మేమైతే ఏం తీసుకోలేదు. నేను ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. మా రిత్వికకేమో ఆ బబుల్స్ వచ్చే ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకున్నాము. సో గేమ్స్ ఆడిపించాము. గేమ్స్ ఆడతా అంటే గేమ్స్ ఆడిపించాము. ఇక్కడైతే ఇక నేను సెల్ఫీ వీడియో తీశాను. సో ఇక్కడైతే ఫోటోలు చూడండి అనేసి అంటే వీళ్ళు ఎవరు చూడట్లేదు, ఎవరిది వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటున్నారు. చాలా రిష్ ఉంది. ఈ సమ్మర్ కదా, పిల్లల్ని తీసుకొని చాలామంది పేరెంట్స్ అయితే వస్తున్నారు. సో వాళ్ళకు చూపించినట్టు ఉంటుంది, మనం చూసినట్టు ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకనేసి చాలా రిష్ అయితే ఉంది. సో అన్ని ఫిషెస్ అండి, చాలా ఫిషెసే ఉన్నాయి. దాంట్లో అయితే అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, కలర్ అన్ని రకాల. సో వీడియో మొత్తం చూసి ఎలా ఉంది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి జలకన్య అండి. సో చాలా బాగా అనిపించింది. ఆమెకు చూడగానే బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు పిల్లలు. సో చూడండి అందరు హ్యాండ్స్ ఎలా పెడుతున్నారో తనకు. సో జలకన్య అండి, బాగుంది, చాలా బాగుంది. మేమైతే కొద్దిగా షూట్ చేసాము. అది చాలా రిస్క్ ఉంది కదా, అసలు వెళ్ళడానికే ప్లేసే లేదు. అక్కడైతే జనాలు ఎగబడుతున్నారు, అసలు వెళ్ళడానికి ప్లేసే లేదు. అందుకనేసి కొంచెమే షూట్ చేసాము అక్కడ. ఇంకా అక్కడ నుంచి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే జ్యువెలరీస్ ఇక అన్నీ ఉన్నాయండి. వస్తువులు ఏం తీసుకోవాలన్నా అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. సో చూడండి ఒకసారి చాలా బాగుంది. సో కాస్ట్ వచ్చేసి ఇక బయట నుంచి దీనికి కొంచెం ఎక్కువనే ఉండే చెప్పవచ్చు. బట్ కాకపోతే మనకు ఏది నచ్చితే అదే తీసుకోవాలి, మొత్తం డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే ఇక ఏం తీసుకోలేదు. ఇక ఉన్నాయి కదా, లేనివి తీసుకోవాలి, ఉన్నాయి ఎందుకు తీసుకోవడం అనేసి మేమైతే ఫస్ట్ అయితే మొత్తం చూడాలి ఏమేమి ఉన్నాయి ఏందనేసి. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు వెళ్ళలేదు. మా రిత్విక్ అనుకుని ఈ ఫస్ట్ టైం తీసుకెళ్ళాము. సో ఇక్కడ నుంచి వస్తుంటే మా ఆయనేమో ఇక్కడ రింగ్స్ గేమ్స్ ఉన్నాయి, 50 రూపాయలకి 10 ఇస్తున్నారు. సో తీసుకున్నారు. అక్కడ ఏమైనా పడితే గిఫ్ట్ తీసుకుందాం అనేసి తీసుకున్నారు. ఇంకా కానీ మా ఆయన బ్యాడ్ లక్ ఏంది, అసలు ఏది పడలేదు. 100 రూపాయలు తీసుకొని 20 తీసుకొని ఆడారు, కానీ ఒక్కటి కనుక పడలేదు. మా మేనల్లుడు మా ఆయన ఇద్దరు ఆడారు, ఒకటి పడలేదు. నేను లాస్ట్లో ఒకటి వేద్దామనేసి ఒకటి వేసాను. నాదైతే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది చివరికి. ఇక నేనే నవ్వుకొని వచ్చేసాను. ఇక వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి పడితే ఏదో గిఫ్ట్ తీసుకెళ్దామనేసి ట్రై చేస్తున్నారు, కానీ అది అంత సింపుల్గా ఏం పడదండి. వాళ్ళకి తెలుసు మొత్తం ఎలా చేయాలనేసి.
అంత సింపుల్గా ఏం పడదు అక్కడ. సో ఇక్కడైతే ఇంకా 100 రూపాయలు పెట్టి ఆడారు కానీ ఏం రాలేదు, అట్నే వెళ్ళిపోయారు. ఇలా తొందర ఎక్కువ అయిపోయింది, స్లోగా వేసినా వస్తాయేమో, ఒక్కరి తర్వాత ఒక్కరు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఆగండి ఆగండి అంటే అసలు ఆగట్లేదు. సో ఇక్కడైతే ఇక ఆడారు కానీ మా ఆయనది కొంచెం పడుతున్నాయి కానీ కొంచెంలో మిస్ అయిపోతున్నాయి. అయినా వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు కరెక్ట్గా పడితేనే ఇస్తారు. సో ఇలా అయితే మేము చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము ఆ రోజు. సో మీరు ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళండి, దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో తప్పకుండా వెళ్ళండి. ఇక్కడైతే ఇలా అయితే కొద్దిసేపు అయితే ఆడారు కానీ ఏం రాలేదు, ఇక వెళ్ళిపోయాము అక్కడి నుంచి. ఫస్ట్ 50 రూపాయలు తీసుకున్నారు, అది చాలంటే ఇక ఇంకా కావాలనేసి ఇంకో 50 రూపాయలు తీసుకున్నారు మా ఆయన. అయినా పర్లేదు, నేను వేసాను కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఒకటి, అసలు ఎవరికి సంబంధం లేకుండా. సో ఇది ఒకటి ఆడారు మా ఆయన, అది వీడియో స్కిప్ అయిపోయింది, అది రాలేదు. సో అది ఆ గ్లాసెస్ అన్నీ పడిపోతే బాల్తో ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ ఒకటి తీసుకొచ్చి అనేసి అన్నారు, అది ఒకటి వేసారు కానీ అదో ఏం రాలేదు. సో ఇక్కడ నుంచి పిల్లలకి ఇది కిడ్స్కి అయితే గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయండి, చాలా గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలు చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. వేరే లెవెల్లో అయితే ఉన్నాయి గేమ్స్, చాలా రకాలు ఉన్నాయి. సో మీ దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళండి, సమ్మర్లో ఉంటాయి కదా, చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకి తెలుస్తాయి కదా, కొన్ని తెలియనివి కానీ ఉంటాయి ఎగ్జిబిషన్ అన్నప్పుడు, వాళ్ళకి చూపించవచ్చు, వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇక్కడైతే హెలికాప్టర్స్ చూడండి ఎలా తిరుగుతున్నాయో. రిత్విక ఎక్కుతా అన్నది లాస్ట్లో వచ్చి ఒక్కళ్ళే వెళ్ళాలి బేట, ఎవరు రారంటే ఇక భయపడుతుంది, నేను వెళ్ళను మమ్మీ వేరేది ఎక్కుతా అనేసి అన్నది. సరే నీకు ఇష్టం వచ్చిందే ఎక్కువ, నేను బలంతో ఏం చేయను, ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెడుతున్నాం కదా, ఆమె ఆడినట్టు ఉండాలి, ఆమె ఫ్రీగా అన్నట్టుగా ఆమెకి ఇష్టం వచ్చింది ఎక్కిద్దామనేసి ఫైనల్గా ఇక్కడ ఒకటి తీసుకొచ్చాము, ఎక్కేసింది. ఇక్కడ అసలు భయపడుతుందేమో అనేసి అనుకున్నాను కానీ ఏం భయపడలేదు, హ్యాపీ మమ్మీ అనేసి అయితే అంటుంది. అయితే నువ్వు భయపడవా అంటే నేను ఏం భయం లేదు నాకు అనేసి అంటుంది. కొద్దిసేపు తిరిగింది తర్వాత స్టాప్ చేయమని చెప్పు మమ్మీ అనేసి అంటుంది. మీకు టైం అయినప్పుడే స్టాప్ చేస్తారు, ఇప్పుడు ఏం చేయలే బేటా అనేసి అంటే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు ఒకరిని ఎక్కిస్తూ. అది ఫుల్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారు కదా. సో పైకి వెళ్ళిపోయింది మా రిత్విక చూడండి. సో అక్కడి నుంచి భయపడుతుందేమో అనుకున్నా కానీ అసలు భయపడట్లేదు, నాకే టెన్షన్ వస్తుంది కానీ ఆమెకైతే చాలా హ్యాపీగా అక్కడ నుంచి హాయ్ మమ్మీ హాయ్ డాడీ అనేసి అంటుంది కానీ అసలు మాత్రం భయపడట్లేదు. సో అలానే ఉండాలి అనేసి అయితే నేను అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనేసి అయితే అనుకున్నాను. కానీ పిల్లలు భయపడకుండా డేర్గా ఉంటేనే మంచిది. సో మా పాప అయితే అసలు భయపడలేదు. ఒక్కొక్క పిల్లలు ఏడుస్తున్నారు వద్దు అనేసి, అయినా వాళ్ళకి ఎక్కించాలి, ఒక్కొక్కసారి ఎక్కిస్తేనే కదా వాళ్ళకు కొంచెం ధైర్యం అనేది వస్తుంది. ఇంకా అలాగనేసి వీళ్ళు కొంచెం ఒకరిని ఎక్కిస్తూ ఉన్నారు. సో రిత్విక్ అయితే ఫైనల్గా అయితే ఇక స్టార్ట్ అయిపోతుంది గేము. కొంచెం స్లోగానే పెట్టేస్తున్నారు, ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళు భయపడతారేమో అనేసి. ఫస్ట్ అయితే స్లోగా పెట్టేసిన తర్వాత అయితే కొంచెం స్పీడ్ పెంచేస్తున్నారు, అంతే, అంత స్పీడ్ ఏం లేదు దీనికి. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు చూసినట్టు ఉంటుంది, మనము వాళ్ళకు చూపించినట్టు ఉంటుంది. సమ్మర్లో ఇక ఎక్కడికి వెళ్ళారు కదా, స్కూల్స్ అవి ఉండవు కదా, ఈ టైంలోనే తీసుకెళ్ళాలి కదా పిల్లలకి, అందుకనేసి ఇక తీసుకొని వెళ్ళండి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ కుక్కడపల్లి దగ్గర ఉన్న వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే తెలుసుకుంటాను నేను చెప్పిన తర్వాత ఎవరు వెళ్ళారు అనేసి, చిన్న హ్యాపీనెస్ అంతే. సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళు పాప ఆడిన తర్వాత ఇంకో గేమ్కి అయితే వెళ్ళాము. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఆడాలి అంటే ఫస్ట్ అయితే మనీ ఉండాలి ఎందుక ఆడాలి, చాలా రకాలు ఉన్నాయి. సో మా రిత్విక ఈసారి ఎందుకో ఒకటి ఆడింది, ఇంకా ఆడమంటే వద్దు మమ్మీ అనేసి అంటుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా రిత్విక భయపడుతుందేమో, మధ్యలో వస్తుందేమో అనేసి అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు ఆమె. నాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది, ఇంత డేర్గా ఉందా నా కూతురు అనేసి అనిపించింది. సో ఇలానే ఉండాలి పిల్లలు, డేర్గానే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత డేర్గా ఉంటారో వాళ్ళకు అదే అలవాటు అయిపోద్ది. సో భయపడితే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు, కానీ భయపడలేదు చూడండి. అసలు హ్యాండ్ వదిలేసి పైకి నిలబడుతుంది, ఈమె కూర్చోమంటే అసలు కూర్చోట్లేదు, మొత్తం హ్యాండ్ వదిలేసి పైకి నిలబడుతుంది. వద్దు నువ్వు కింద పడిపోతావు అంటే ఏం పర్వాలేదు మమ్మీ అనేసి నాకే రిటర్న్ చెప్తుంది. ఇంకా పిల్లల్ని కొందరు భయపడుతుంటే వాళ్ళ మమ్మీ డాడీలు హాయ్ అనేసి వాళ్ళనైతే ఇంకా పిలుస్తూ ఉన్నారు, భయపడొద్దు నాన్న అనేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే ఈ గేమ్ అయితే అయిపోయింది, ఇంకా దిగేసింది రిత్విక, వచ్చేసాము. నెక్స్ట్ ఇక వేరే
దానికి వెళ్దాం అనేసి నేనైతే పైకి ఎక్కేసాను. ఒక స్టెప్స్ ఉన్నాయి కొన్ని, అక్కడి నుంచి వీడియో షూట్ చేద్దాం బాగా వస్తుంది ఇక కింద నుంచి పైనుంచి కిందికి అనేసి నేనైతే పైకి ఎక్కాను. సో ఫుడ్ కనుక ఉందండి ఇక్కడ, ఏమైనా తినాలన్నా సో అన్ని రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి, ఏం కావాలన్నా అది తీసుకోవచ్చు. సో చాలా చాలా బాగా అనిపించింది అండి ఎగ్జిబిషన్కి వెళ్ళడం. ఫస్ట్ టైం అయినా నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి. ఇంకా పైనుంచి షూట్ చేద్దాం క్లియర్గా వస్తుంది వీడియో అన్నట్టుగా ఇంకా చేశాను. ఇక్కడ రిత్వికను మా మేనల్లుడు ఇద్దరు ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్ ఇక స్టార్ట్ అవ్వలేదు, అందుకే ఇటు వీడియో తీద్దాంలే షూట్ చేద్దాం అనేసి ఇటైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసామండి మేమైతే. సో మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ ఇవ్వడం ద్వారా అయితే మన వీడియో కొందరికైతే రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేసేది ఒక లైక్ అండ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చేసుకోవడం వల్ల మీ సపోర్ట్ నాకు అందుతుందనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళకైతే పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇలాదైతే ట్రైన్ ఇది స్టార్ట్ కాలేదు, అందుకే ఇక్కడ వేరే గేమ్ స్టార్ట్ అయింది, వాళ్ళకి షూట్ చేద్దామనేది అయితే షూట్ చేస్తున్నాను. సో మా ఆయనకు ఎక్కమంటే వద్దులే నేను ఒక్కనే ఎక్కను, పిల్లలు అక్కడ ఎక్కారు కదా అన్నట్టు ఎక్కలేదు. నేనైతే ఇక ఎక్కొద్దు కదా అందుకనేసి నేనైతే ఎక్కలేదు. ఎందుకు ఎక్కొద్దు అనేసి అంటున్నావు అక్క అని ఎవరైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, మీకు నేను చెప్తాను ఎందుకు ఎక్కొద్దో. అందుకనేసి నేను ఇక ఎక్కలేదు, అలా తిరిగైతే చూసాము. ఇదైతే ఎంట్రింగ్లో అండి, ఇది అంటే నేను ఫస్ట్ వీడియోలో పెట్టలేదు ఎంట్రింగ్లో, ఇక నేను పైనుంచి షూట్ చేస్తున్నాను కదా మొత్తం కవర్ చేద్దామనేసి మొత్తం వీడియో అయితే తీసాను. ఫైనల్గా రిత్వికల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎలా వస్తుందో. మా రిత్విక్ అసలు భయపడుతుంది అనేసి అనుకుంటున్నాను కానీ అస్సలు భయపడట్లేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా పిల్లలు హ్యాపీగా ఆడుకుంటే ఏమైనా ఆడిపించవచ్చు అనేసి అయితే అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కి మధ్యలో దిగిపోయి వాళ్ళు భయపడుతూ ఉంటే, అలా చేస్తూ ఉంటే మనకు ఈ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది, ఇక ఎక్కేయడం అన్న ఇంట్రెస్ట్ రాదు. మా పాప అలా ఆడుతుంది కదా హ్యాపీగా, మేమైతే ఏం ఎక్కుతా అన్నప్పుడు అదైతే ఎక్కించాము. ఎందుకంటే ఆమె భయపడట్లేదు కదా, మంచిగా ఆడుకుంటుంది, ఆమెకు హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకనేసి మొత్తం ఎక్కించాము. ఫైనల్గా వాళ్ళ గేమ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఒక బ్యాంగిల్ తీసుకున్నాను, రితికకి అయితే ఒక బెలూన్స్ వచ్చే బొమ్మలు అయితే తీసుకున్నామండి. ఇక అక్కడి నుంచి అయితే ఇక ఇంటికైతే వచ్చేసాము. సో ఇదండి వీడియో. ఎలా ఉంది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఏదొక్కటి, ఎందుకంటే కామెంట్ చేస్తేనే కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. సో తోచిన కామెంట్ అయితే పెట్టండి. సో ఇదండి వీడియో ఫైనల్గా అయిపోయింది. నేను ఒక సెల్ఫీ వీడియో అయితే షూట్ చేశాను చివరికి, అది లాస్ట్ వచ్చి ఆగిపోతుంది ట్రైన్, అందుకే షూట్ చేశాను. ఫైనల్గా అయితే ఇవి గేమ్స్ అయితే అయిపోయినాయి, మేమైతే ఇంటికైతే వచ్చేసాము. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.